మనం సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కొద్దిసేపటి క్రితం వరకు కూడా. అందులో మీరు ప్రధానమైన ఒక అంశాన్ని ప్రస్తావించారు. బీసీలంటే కొన్ని వర్గాలకు మాత్రమే కాకుండా బీసీలలో ఉన్నట్టు బాగా వెనుకబడిన వారు ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీలకి సోషల్ ఇంజనీరింగ్ ద్వారా సీట్లు టికెట్లు కేటాయించడం కాదు, బాగా వెనుకబడిన వర్గాలను కూడా ముందుకు తీసుకొస్తున్నారన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి అంశాల ప్రాతిపదికగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సోషల్ ఇంజనీరింగ్ సంబంధించి? ఖచ్చితంగా ఈశ్వర్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బీసీలు దాదాపుగా 50% పైగా జనాభా ఉంటారు. కానీ ఆ జనాభాలో కూడా కొన్ని సామాజిక వర్గాలు ఉంటాయి, కొన్ని సామాజిక ఒక్కొక్క ప్రాంతంలో. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నటువంటి ఇప్పుడున్నట్టు 26 జిల్లాలు, అంటే ఉమ్మడి 13 జిల్లాలు మనం చూస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి జనాభా ఉంటుంది. వాళ్ళ మనుగడ వివిధ వాళ్ళ వృత్తుల ఆధారంగా, వాళ్ళ జీవన విధానం ఆధారంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క సామాజిక వర్గం ఉంటుంది. మనం చూడొచ్చు. ఈవెన్ లోక్సభలోకి సంబంధించి కూడా 25 ఇచ్చినటువంటి ఏవైతే ఇందులో కూడా బీసీలకి 11 సీట్లు ఇచ్చిన చోట కూడా చూస్తే మనం ఇందులో కాళింగ, తూర్పు కాపు, వాల్మీకి, అదేవిధంగా శెట్టి బలిజ, యాదవ, బోయ, కుర్బ ఇన్ని సామాజిక వర్గాలను కూడా ప్రాతినిధ్యం కల్పించారు. వీరు సాక్షాత్తు పార్లమెంటరీ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి లోక్సభలో వెళ్ళేటువంటి అవకాశాన్ని ఈ బీసీ సామాజిక వర్గాలకు ఇచ్చినటువంటి పరిస్థితి. మరొక వైపు శాసనసభ సంబంధించి కూడా ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కూడా వాస్తవానికి 2019 కంటే ఇప్పుడు సీట్ల సంఖ్య పెంచడమే కాకుండా పెంచిన వాటిల్లో కూడా అన్ని సామాజిక వర్గాలకి కూడా, అన్ని బీసీ సామాజిక వర్గాలకు కూడా గతం కంటే ఎక్కువ ఇచ్చినటువంటి ఆ పరిస్థితి కనిపిస్తుంది. ఇదే అందుకని ఇప్పుడు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఒకేసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గుర్తింపుని, ఆ ప్రాధాన్యాన్ని, ఎందుకంటే చట్టసభలకు ప్రాతినిధ్యం వహించే అవకాశం పేద వర్గాలు ఉండేటువంటి వెనుకబడిన తరగతులకు సంబంధించిన సామాజిక వర్గాలకు రావడం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఎందుకంటే ఇండిపెండెన్స్ తర్వాత ఈ రోజుకి ఇప్పటికీ ఈ స్థాయికి చేరగలిగింది. ఆ స్థాయి అంటే ఇది కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్ల. ఆయన రాజకీయంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీలకు ప్రాధాన్యత పెంచాలని నిర్ణయించడం వల్ల జరుగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యే అభ్యర్థుల్లో కూడా మనం చూడొచ్చు. అటు శ్రీకాకుళం నుండి చిత్తూరు వరకు వస్తే ఉన్నటువంటి సామాజిక వర్గాలు సూర్య బలిజ, ఇచ్చాపురంలో ఉన్నటువంటి ఆ ఎమ్మెల్యే అభ్యర్థిగా సూర్య బలిజ సామాజిక బీసీ మహిళకి ఇచ్చారు. అదేవిధంగా అదే జిల్లాలో ఉన్నటువంటి కాళింగ, అదేవిధంగా తూర్పు కాపు, అదేవిధంగా బీసీ వెలమ కమ్యూనిటీలకు అవకాశం ఇచ్చారు. అటు విజయనగరంలో ఉన్నటువంటి తూర్పు కాపు, బీసీ వెలమ, అటు విశాఖపట్నంలో ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో గౌర, అదేవిధంగా వెలమ, బీసీ, తూర్పు కాపు, ఈ సామాజిక, ఇటు గోదావరి జిల్లాలకు వచ్చినప్పుడైతే మన శెట్టి బలిజ, గౌడ ఈ ప్రాంతంలో అత్యధికంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అటు లోక్సభ నుండి అవకాశం ఇచ్చారు, ఇటు అసెంబ్లీకి కూడా అవకాశం ఇచ్చిన పరిస్థితి. అటు కృష్ణా, గుంటూరు ఈ ప్రాంతాలకు వచ్చేసరికి ఇక్కడ మైనార్టీలకి అవకాశం ఇచ్చారు. దీంతో పాటుగా యాదవ సామాజిక వర్గానికి ఇచ్చారు. అటు ఉభయ గోదావరి జిల్లాలో కూడా యాదవ సామాజిక వర్గానికి ఇచ్చారు. ఇటు కృష్ణా, గుంటూరులో ఉన్నటువంటి అత్యధికంగా ఉన్నటువంటి బీసీ కులాలకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మైనార్టీలకు కూడా మనం 7 స్థానాలు మైనార్టీలకు ఇవ్వడం అన్నది ఇప్పటి వరకు కూడా ఈ 175 నియోజకవర్గాలు ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా 7 స్థానాలు మైనార్టీలకు ఇవ్వనటువంటి, బీసీ మైనార్టీలకు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఇచ్చినటువంటి మైనార్టీలకు సంబంధించినందువరకు ఈరోజు ఇంత రాజకీయ ప్రాధాన్యం, ఇంత ఎక్కువ ఆ సీట్లకి అవకాశం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మరొక వైపు ఇటు రాయలసీమ ప్రాంతం ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గాలు కూడా రాయలసీమలో ఎక్కడ మనం చూస్తే అనేక దశాబ్దాల నుండి కూడా రాజకీయ ప్రాతినిధ్యం కోసం అటు బోయ సామాజిక వర్గం కానీ, కురుబ సామాజిక వర్గం కానీ, చేనేత సామాజిక వర్గం కానీ, వన్నికుల క్షత్రియ కానీ ఈ సామాజిక వర్గాలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు రాయలసీమ జిల్లాలో ఉన్నటువంటి 4 జిల్లాల్లో కూడా ఆ సామాజిక వర్గాలకు సంబంధించి అటు లోక్సభ, ఇటు ఎమ్మెల్యేలు కూడా అవకాశం ఇచ్చిన పరిస్థితి ఉంది. రైట్. థ్యాంక్ యూ సతీష్.